మరి నల్లగొండలో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదనాన్ని ముందుకు తీసుకొచ్చిన నేతగా ముద్రపడ్డాడు ఎన్టీఆర్ విగ్రహాన్ని నిప్పు పెట్టిన నేపథ్యం మాత్రం అశోక్ సార్ కు దక్కింది. అశోక అకాడమీతో అనేక మంది నిరుద్యోగుల జీవితాలలో ఒక గౌడ కుటుంబంలో పుట్టిన అశోక్ సార్ మరి ఎందుకు ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టాల్సిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. క్లియర్ కట్ గా అక్కడ మాత్రం తెలుస్తా ఉన్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. అదొక్కసారి చూద్దాం. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం అయితే కావడం లేదు మాకు. ఇదే నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహం దానం చేసిన నిందితులు అరెస్టు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ గౌడ్ మరియు మరో నిందితుడిని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు. ఇతనే అశోక్ సార్ ఇక్కడ వెళ్తా ఉన్నాడు. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ లో కూడా వన్ ఆఫ్ ది మెంబర్. లేట్ గా జరిగింది. జూన్ 6వ తేదీన జరిగింది. ఇది జూన్ 6వ తేదీన తెల్లవారుజామున నల్గొండలోని ఎన్టీఆర్ విగ్రహంపై బెడ్షీట్లు కప్పి పెట్రోల్ పోసి దానం చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి. తద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. తన కారు మాత్రం ఇంటి దగ్గర స్టార్ట్ చేసుకొని వెళ్తా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గర సీసీ కెమెరా, ఇది ఇంటి దగ్గర సీసీ కెమెరా వస్తుంది. కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తా ఉన్నాడు. మళ్ళీ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర సీసీ కెమెరా కూడా పోలీసులు బయట పెట్టిన నేపథ్యం ఉంది. బెలానో కారు, మారుతి సుజుకి. ఇదే ఆ కారు. అశోక్ సార్ మరియు ప్రవీణ్ అనే ఇంకొక అబ్బాయితో కలిసి ఇట్లా పోతా ఉన్నారు. మాంగళ్య షాపింగ్ మాల్ దగ్గర అంట. ఇది పైకి ఎక్కుతున్నారు. చదువులు చెప్పాల్సిన సార్లు ఇట్లా ఎందుకు తయారవుతున్నారు అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా మారిపోతా ఉంది. మనం చేసే చిన్న తప్పులు బయట పడ్డ తర్వాత చాలా పెద్ద తప్పుగా మారుతుంది. అది దానికి ఎన్టీఆర్ విగ్రహానికి మొత్తం బట్ట వైట్ క్లాత్ చుడతా ఉన్నారు. వైట్ క్లాత్ తెల్లవారుజామున 3:46 జరిగింది. ఇది పరిస్థితి. అక్కడే పేల్చేసిన పరిస్థితి. పోలీసులు కూడా నిన్న చెప్పిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. నల్గొండ ఎస్పీ సంబంధించి మనం 48 వార్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి పెటిషన్ తీసుకొని ఇప్పటికే మనము క్రైమ్ నంబర్ 232/26 కింద నల్గొండ టౌన్లో
సెక్షన్స్ 326, 196, 126, 324, 292 ఇంకా సెక్షన్ 4 పీడీపీ యాక్ట్ కింద నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో స్పెషల్ గా సీజన్ పెట్టి మనము ఈ కేసుకి టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్. ఇది అశోక్ సార్ కి సంబంధించింది. ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారో అర్థం కాని సిచ్యువేషన్ లో మాత్రం ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి అశోక్ సార్ విద్యా బోధనలు ఎంతో మంది నిరుద్యోగులను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దిను, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. తను చెప్తుంటే కూడా వినాలనిపిస్తుంది. సబ్జెక్ట్ అంత పర్ఫెక్షన్ తో చెప్తారు. ఒక గౌడ జాతి కుటుంబంలో పుట్టిన అశోక్ సార్ ఇటువంటి చిన్న చిన్న తప్పులు చేసుకుంటూ పెద్ద మేజర్ గా పీడీ యాక్ట్ కూడా నమోదైన పరిస్థితి మాత్రం ఉంది. నిరుద్యోగులను రెచ్చగొడుతూ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ కు అండగా ఉంటూ నిరుద్యోగులను రెచ్చగొడుతూ ముందుకు వెళ్ళిందనేది అశోక్ సార్ పైన ఉన్న బిఫోర్ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎందుకు నిప్పు పెట్టాల్సి వచ్చింది? తెలియదనుకున్నారా? తెలుసుకోలేకపోతారా? చిన్న క్లూ దొరికితే సరిపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్ కు. పోలీస్ డిపార్ట్మెంట్ లో హై పొజిషన్ లో ఉన్నవాడు కూడా దొరికిపోతున్న నేపథ్యం మాత్రం ఉంటది. అందు గురించే మనం చేసే చిన్న తప్పులు కుటుంబాలు బలి కావాల్సిన ఆవశ్యకత కూడా ఉంటది. ఇప్పుడు అశోక్ సార్ ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు ఒక్కసారిగా పీడీ యాక్ట్ పడ్డ తర్వాత మినిమం 6 నెలలు జైల్లో ఉండాల్సిన ఆవశ్యకత మాత్రం ఉన్నది. 6 నెలలు ఉంటాడా, సంవత్సరం ఉంటాడా, అసలు వస్తాడా రాడా? నెక్స్ట్ మార్చ్ 2027 లో ఇదే గ్రాడ్యుయేట్ కి సంబంధించిన ఎమ్మెల్సీ మళ్ళా ఎలక్షన్స్ మాత్రం ఉండబోతున్నాయి. మరి తద్వారా ఇక్కడ కొంచెం ఇక్కడ అంటే తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన వ్యత్యాసం చూపించి తెలంగాణ ఆంధ్ర అని మళ్ళా సెంటిమెంట్ రేకెత్తించి తద్వారా బీఆర్ఎస్ కేవలం లబ్ధి చేకూరుద్దామని అశోక్ సార్ ముందుకు వెళ్ళిందా ఏందో అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. మొత్తం మీద అశోక్ సార్ ఎన్టీఆర్ విగ్రహానికి మాత్రం నిప్పు పెట్టిండు. పీడీ యాక్ట్ పడ్డది, లోపలికి మాత్రం పంపించింది. ఇది జూన్ 6వ తేదీన జరిగింది. బట్ లేట్ గా ఇన్ఫర్మేషన్ మాత్రం బయటపడ్డ పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది అశోక్ సార్ కి సంబంధించిన